నెక్స్ట్ 29 నవంబర్ ఓకే 29 నవంబర్ 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో మనం చూద్దాం. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నటువంటి క్విజ్ అండి. మిల్క్ అండ్ దానికి రెవల్యూషన్కి సంబంధించి క్విజ్. ఈ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనికి సంబంధించి ఆన్సర్స్ అయితే మనం ఈ క్లాస్లో ఫస్ట్ చూద్దాం. First question, launched on January 13, 1970, this was the world's largest dairy development program and a landmark project of India's National Dairy Development Board అన్నారు. ఓకే 1970 జనవరి 13వ తేదీన ప్రారంభించినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ అభివృద్ధి కార్యక్రమం. అలాగే మన భారతదేశంలో డైరీ అభివృద్ధి బోర్డు ప్రారంభించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్గా దీన్ని చెప్తారు. ఈ ప్రాజెక్టే వైట్ రెవల్యూషన్ అంటాం, లేదంటే ఆపరేషన్ ఫ్లడ్ అంటారండి. సో ఇది 1970 జనవరి 13 ప్రారంభించినటువంటిది లార్జెస్ట్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వైట్ రెవల్యూషన్. అండ్ ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి ఆపరేషన్ ఫ్లడ్ అండి. ఓకేనా, రిమెంబర్. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ది ఎన్డీడీబీ, డాక్టర్ వర్గీస్ కురియన్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ విచ్ డైరీ బ్రాండ్ అంటున్నారు. సో ఈయన అమూల్ డైరీ బ్రాండ్కి చైర్మన్ అండి. ఓకేనా. So what is the name of the subsidiary that was commissioned in 1974 as part of the white revolution under NDDB? So NDDB కింద సబ్సిడీగా 1974వ సంవత్సరంలో కమిషన్ చేయబడినటువంటిది ఏంటి అంటున్నారు. సో ఇది మదర్ డైరీ అండి. ఆన్సర్ ఈస్ మదర్ డైరీ. అండ్ ఫోర్త్ క్వశ్చన్, for his contributions to increasing the dairy output, Kurian is associated with what phrase in India అంటున్నారు. సో ఈయన డైరీ రంగానికి చేసినటువంటి అభివృద్ధికి గాను ఈయన్ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారండి. సో శ్వేత విప్లవ పితామహుడు అని చెప్పేసి డాక్టర్ వర్గీస్ కురియన్ని మనం పిలుస్తూ ఉన్నాం. ఏ బ్రాండ్ డ్రాన్ కార్టూన్ ఆఫ్ ఏ యంగ్ ఇండియన్ గర్ల్ డ్రెస్డ్ ఇన్ ఏ పోల్కా డాటెడ్ ఫ్రాక్ విత్ బ్లూ హెయిర్ అండ్ ఏ హాఫ్ పోనీ టైడ్ అప్. దిస్ ఈస్ ద మస్కట్ ఆఫ్ డైరీ బ్రాండ్. సో నేమ్ ద డైరీ బ్రాండ్ అండి. దిస్ ఇస్ అమూల్ డైరీ బ్రాండ్ అండి. సో అమూల్ డైరీ బ్రాండ్ యొక్క మస్కట్ అండి. ఓకే, ఒక గాల్ ఉంటుంది. సో అమూల్ గాల్ అంటాం. ఓకేనా, అమూల్ గాల్. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫిల్మ్ డైరెక్టెడ్ బై శ్యామ్ బెనగల్ అండ్ ఇన్స్పైర్డ్ బై వైట్ రెవల్యూషన్ అంటున్నారు. సో ఇది ఆన్సర్ వచ్చేసరికి మంథన్. ఈ చిత్రం పేరు మంథన్. వైట్ రెవల్యూషన్ స్ఫూర్తిగా తీసుకొని చిత్రం చేశారు. ఆ చిత్రం పేరు మంథన్ అండి. అండ్ విజువల్ క్వశ్చన్ వచ్చేసరికి సుధర్ డైరీ బీహార్ అండ్ జార్ఖండ్. ఓకేనా. సో ఈ డైరీ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ మస్కట్, ఇది సుధర్ డైరీ బీహార్ అండ్ జార్ఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ మరొక క్విజ్ అండి. ఇది లాంగ్వేజ్ మోడల్స్కి సంబంధించినటువంటి క్విజ్. దీనికి ఆన్సర్స్ మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. అంటే 30 నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్ క్లాస్లో తీసుకుందాం. క్వశ్చన్ వచ్చేసరికి వాట్ డస్ జీపీటీ ఇన్ చాట్ జీపీటీ స్టాండ్ ఫర్ అంటున్నారు. మనం చాట్ జీపీటీ అనేటువంటిది రీసెంట్గా ఎక్కువ వింటూ ఉన్నాం. సో అయితే దాంట్లో జీపీటీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సెకండ్ క్వశ్చన్, ఓపెన్ ఏఐ వాజ్ ఫౌండెడ్ యాజ్ నాన్ ప్రాఫిట్ ఎయిమ్డ్ ఎట్ ఎన్ష్యూరింగ్ ఏఐ did not become humanity's downfall. So of its 4 founders, 3 are Sam Altman, Greg Brockman and Ilya Sutskever. ఓకే, సో 4th పర్సన్ ఎవరు అంటున్నారు. ఓకేనా. సో ఇది ఇక్కడ ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో, ఓపెన్ ఏఐని ప్రారంభించినటువంటి నలుగురిలో 3 పేర్లు ఇచ్చారండి. సో 4th పర్సన్ పేరు ఏమిటి అంటున్నారు. యూ షుడ్ రిమెంబర్ దీస్ నేమ్స్ ఆల్సో. And what was the name of the program built by IBM and comprising hardware and software considered to be a milestone in AI, which defeated chess champion Garry Kasparov in 1997. ఓకేనా. సో చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ని 1997 సంవత్సరంలో ఓడించినటువంటి ఏఐ రిలేటెడ్ చెస్ క్రీడకి సంబంధించి ఇది అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ హార్డ్వేరు సాఫ్ట్వేర్ ఏంటి అంటున్నారు. సో ఆ హార్డ్వేర్ ఆ ప్రోగ్రామ్ పేరు ఏమిటి అంటున్నారండి. సో నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఏఐ సిస్టమ్ డెవలప్డ్ బై గూగుల్ డీప్ మైండ్ దట్ ప్రెడిక్ట్స్ ఏ ప్రోటీన్స్ 3D స్ట్రక్చర్ ఫ్రమ్ ఇట్స్ అమినో యాసిడ్ సీక్వెన్స్. ఓకేనా. సో అమినో యాసిడ్ సీక్వెన్స్ నుంచి ప్రోటీన్స్ 3D స్ట్రక్చర్ని ప్రెడిక్ట్ చేసింది. అది గూగుల్ డెవలప్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అండి. సో అయితే ఆ సిస్టమ్ పేరు ఏమిటి అంటున్నారు. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద మేజర్ ఇన్నోవేషన్ ఇంట్రొడ్యూస్డ్ బై ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఇన్ జనరేటివ్ ఏఐ. సో జనరేటివ్ ఏఐలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, సో ఆ మేజర్ ఇన్నోవేషన్ ఏంటి అంటున్నారండి. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వీటి యొక్క ఆన్సర్స్ మీకు తెలిస్తే ఇప్పుడు లైవ్ చాట్లో ఆన్సర్ చేయండి, లేదంటే మీరు ఆఫ్లైన్లో చూస్తూ ఉంటే ఆఫ్లైన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీటి యొక్క ఆన్సర్స్ అయితే మనం నవంబర్ 30 కరెంట్ అఫైర్స్ క్లాస్లో తీసుకుందాం.
విచ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024? ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2024కి ఈ కింది వాళ్ళలో ఏ ఇన్స్టిట్యూట్ ఆతిథ్యం ఇస్తుంది అన్నారు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ దట్ ఈస్ ఐఐటి గౌహతి అండి. అస్సాం రాష్ట్రంలోని ఐఐటి గౌహతి. 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధాన్ని ఏ దేశం ఆమోదించింది? విచ్ కంట్రీ పాసెస్ సోషల్ మీడియా బ్యాన్ ఫర్ చిల్డ్రన్ అండర్ 16? దట్ ఈస్ ఆస్ట్రేలియా. భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఏది? వాట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్? దట్ ఈస్ కొత్త పంబన్ వంతెన, కొత్త న్యూ పంబన్ బీచ్. రైల్వే ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు రైల్వే యాప్ని ప్రారంభించింది. ఆ యాప్ పేరు ఏమిటి అంటున్నారు? రైల్వేస్ లాంచ్డ్ ఏ యాప్ ఫర్ ఎన్హాన్సింగ్ రైల్వే ప్యాసింజర్ సేఫ్టీ. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ యాప్? దట్ ఈస్ సంరక్ష యాప్. సంరక్ష యాప్. ఉత్తమ చలనచిత్రంగా ప్రతిష్టాత్మకమైనటువంటి గోల్డెన్ పీకాక్ అవార్డు ఎవరికి లభించింది అంటున్నారు? ది ప్రెస్టీజియస్ గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ వాజ్ అవార్డెడ్ టు. దట్ ఈస్ లిథుయేనియా దేశానికి చెందినటువంటి చిత్రం పేరు టాక్సిక్. ఓకేనా, లిథుయేనియన్ ఫిల్మ్ టాక్సిక్. 2024 OPCW ది హేగ్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? హూ ఆనర్డ్ విత్ 2024 OPCW ది హేగ్ అవార్డ్? దట్ ఈస్ ఇండియన్ కెమికల్ కౌన్సిల్. ప్రొఫెసర్ అమియా కుమార్ బాగ్చి నవంబర్ 28, 2024 కన్నుమూశారు. అయితే అతను దేంట్లో ప్రసిద్ధుడు అంటున్నారు? ప్రొఫెసర్ అమియా కుమార్ బాగ్చి పాసెస్ అవే ఆన్ నవంబర్ 28, 2024. హీ ఈజ్ ఎ ఫేమస్. ఇతను ప్రముఖ ఆర్థిక చరిత్రకారుడు మరియు స్థూల ఆర్థికవేత్త. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేసింది ఎన్నోసారి అంటున్నారు? హేమంత్ సోరెన్ టేక్స్ ఓత్ యాజ్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఫర్ 4th టైం. 4వసారి ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇవి 2024 నవంబర్ 29కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే అండ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.